పాలసీలు తీసుకొచ్చాము. క్వాంటమ్ వ్యాలీ, గూగుల్, టీసీఎస్ సహా పలు సంస్థలు రాష్ట్రానికి రప్పించాము. 16 నెలల్లో 10.4 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 340 ఎంఓయూలు చేసుకున్నాము. మరొకని ఎంఓయూలు కూడా చేసుకుంటామని అన్నారు. అసలు ఏంటి, ఎలా, ఏ విధంగా చేసుకుంటారు? అండ్ దీంట్లో కూడా చాలా సవాళ్లు ఎదురవుతున్నాయని అంటున్నారు. మరి ఎటువంటి సవాళ్లు ఎదురవుతున్నాయి అనేది డిస్కస్ చేద్దాం. వాళ్ళ హాట్ టాపిక్లో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మనతో పాటు అప్పారావు సలాది, జనసేన నాయకులు, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి, వైసీపీ అధికార ప్రతినిధి, అజయ్ కుమార్ సజయ్, టీడీపీ అధికార ప్రతినిధి అండ్ రాజకీయ విశ్లేషకులు మస్తాన్ రావు గారు మాట్లాడతారు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ షో అందరికీ. అజయ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రీదేవి గారు. అజయ్ గారు, ఏపీకి కంపెనీల రాక కోసం 1,00,000 సవాళ్లు ఎదురవుతున్నాయని అంటున్నారు. నిన్న మండలిలో మాట్లాడుతూ స్వల్పకాలిక చర్చలో అసలు మనకు ఏ కంపెనీలు వస్తున్నాయి, ఎంత పెట్టుబడులు పెడుతున్నాము, మనం ఏ విధంగా బాధపడుతున్నామో ఆ బాధ ఏంటో మాకు తెలుసు అని మాట్లాడారు. ఏంటి ఎదురయ్యే సవాళ్ళు ఏంటి, ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొంటున్నారు మీరు? ఇక్కడ శ్రీదేవి గారు, మనకి అందరికీ తెలుసు 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి అరాచక పాలన కొనసాగిందో మనందరికీ తెలుసు. ప్రజలందరూ చూశారు కాబట్టి దాని రిజల్ట్ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అనుభవిస్తుంది. మ్యామ్, ఇన్ ద హిస్టరీ, ఫస్ట్ టైం ఆఫ్ పొలిటికల్ హిస్టరీ, ఏ ముఖ్యమంత్రినన్నా చూసి రాష్ట్రానికి పరిశ్రమలు రావటం చూసాం. కానీ ఫర్ ద ఫస్ట్ టైం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిని చూసి రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు కూడా పక్క రాష్ట్రాలకి పారిపోయాయి. ఈరోజు పక్క రాష్ట్రాలకి పరిశ్రమలు పారిపోవటమే కాకుండా 30 ఏళ్ళు ఎరికి వెళ్ళిపోయాం మనం. ఈరోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావాలంటే అదంత ఈజీ మ్యాటర్ కాదు, ఈజీ వే కూడా కాదు. ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు కావాల్సిన వనరులు ఉన్నాయి, నీరు ఉంది, సరైన భూమి ఇస్తాం, విద్యుత్ ఇస్తాం, మీకు కావాల్సినవన్నీ కూడా మేము అందుబాటులో ఉంచుతాం. మీరు ఇక్కడికి వచ్చి పరిశ్రమలు పెట్టండి. మాకు ఒక కసి ఉంది, మా యువతలో ఒక కసి ఉంది, కష్టపడి పని చేస్తారు, మేము ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని ఒక పక్క ఈ రోజు కూటమి ప్రభుత్వం పోరాడుతుంటే దొంగ మెయిల్స్ అడ్డదారుల్లో పెడుతూ మళ్ళీ వచ్చేది మేమే వస్తే ఇవన్నీ రద్దు చేస్తామని బెదిరింపు మెయిల్స్. ఎక్కడో దాకేందుకు మన జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ప్రెస్ మీట్ లో చెప్పారు, ఎవరన్నా సరే ఈ రాష్ట్రంలో ఏదన్నా సరే మీరు ఎంఓఏలు కుదుర్చుకున్నా, వేటి మీద సంతకాలు పెట్టినా, ఏ ల్యాండ్స్ మీద మీరు తీసుకొని పెట్టుబడులు స్టార్ట్ చేద్దామన్నా సరే నేను వస్తా, నేను వచ్చిన తర్వాత రద్దు చేస్తా అంటే ఇవన్నీ కూడా సవాళ్ళు కాదా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలా, పరిశ్రమలు తీసుకురావాలా, వెనక్కి వెళ్ళిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ పురోగతిలోకి ముందుకు తీసుకురావాలన్న ఒక లక్ష్యంతో ఈ రోజు కూడా ఈ 16 నెలల కాలంలో మళ్ళీ పక్క రాష్ట్రాలతో పోటీ పడే విధంగా ఈ రోజు రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చుకుంటున్నాం మనం. ఈ రోజు టీసీఎస్ మన వైపు చూసిందన్నా సరే, కాగ్నిజెంట్ మన వైపు చూసిందన్నా సరే, ఈ రోజు కొత్తగా వచ్చిన లేటెస్ట్ అసెంచర్ మన వైపు చూస్తుందన్నా సరే, ఈ రోజు క్వాంటమ్ వ్యాలీ మన వైపు వస్తుందన్నా సరే, వీటన్నిటికీ ఎంత కృషి చేస్తే, ఎంత కష్టపడితే ఈ రోజు మనకి ఇవన్నీ వస్తున్నాయి మ్యామ్. ఇప్పటికీ కూడా ఇంకా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన వైఖరిని మార్చుకోకుండా ఇంకా అదే పైశాచికత్వంగా ఈ రాష్ట్రానికి ఏదొచ్చినా సరే నేను ఒప్పుకోను అంటే మరి ఏం రావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? వీళ్ళు మాట్లాడుతున్నట్లు ఎంతసేపటికి అక్కడ చేపలు పట్టండి, ఇక్కడ రొయ్యలు పట్టండి, అక్కడ చికెన్ కొట్టండి, అక్కడ మటన్ కొట్టండి అంటే ఇదే కాదు కదా జీవితం అంతా. ఈరోజు యువత కష్టపడి చదువుకొని, తల్లిదండ్రులు కష్టపడి చదివిపించి, ఈరోజు తిన్నా తినకపోయినా సరే ఒక పూట కడుపు మార్చుకొని మరి ఈరోజు యువతకి ఈరోజు వాళ్ళ బిడ్డలకి చదువు నేర్పిస్తున్న తల్లిదండ్రులు ఎన్ని ఆశలు పెట్టుకుంటారు మ్యామ్? 5,000 జీతానికి పనిచేయరా, లేకుంటే చేపలు అమ్ముకోరా, మద్యం కొట్లో దుకాణంలో పనిచేయరా, వీటి కోసమే చదివిపిస్తున్నామని చెప్తారా? ఈ రోజు 6 కాలం కష్టపడ్డ రైతన్న బిడ్డ 5 అంకెల జీతం సంపాదించాలనే లక్ష్యం ఈ రోజు కూటమి ప్రభుత్వం తీసుకుంది. అదే లక్ష్యంతో మేము అడుగులు ముందుకు వేస్తున్నాం. ఈ రోజు ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని ఈ రోజు కూడా కంపెనీ వాళ్ళు అడుగుతున్నారు, మేము అసలు మేము ఎందుకు రావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? మీరు కంటిన్యూస్ గవర్నమెంట్ అని మాకు నమ్మకం ఏంటి? లాస్ట్ టైం లాగానే మళ్ళీ పరిశ్రమలన్నీ తరిమేస్తే మేము ఎంతో లక్ష్యంతో పెట్టుబడులు పెట్టేదానికి ఇక్కడికి వస్తే మళ్ళీ మేము మా కంపెనీలు పరువు పోతుంది. ఈ రోజు మాకున్న ఒక గ్రోత్ వాల్యూ పడిపోతుంది. ఏ నమ్మకంతో మీ దగ్గరికి రావాలంటే ఆ నమ్మకాన్ని క్రియేట్ చేయడానికి మనకి ఇంత టైం పడుతుంది. ఈ 16 నెలల మాసంలో, ఈ 16 నెలల కాలంలో దాదాపుగా 10.40 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకి 305 ఎంఓఏలు మనం ఈ రోజు కుదుర్చుకున్నాం, ఇంకా కుదుర్చుకోవాల్సినవి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక సంకల్పంతో ముందుకు వెళ్తుంటే ఎంతసేపటికి కూడా బురద చల్లాలి, విషం చెమ్మాలి, రాష్ట్రానికి మంచి జరగకూడదు, రాష్ట్రం నాశనం అయిపోవాలని కోరుకుంటే మీరు ఇలా నాశనం అయిపోవాలని కోరుకున్నారు కాబట్టి, ప్రజలందరూ సంతోషంగా ఉండకూడదని మీరు చూశారు కాబట్టి ఈరోజు ఆ ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా మీకు తెలివి రావడంలా, ఇంకా మీరు బుద్ధి తెచ్చుకోవడంలా. ఈ రోజు ఒక విషయం చెప్తాను మేము, మీరు ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుగుతున్నారు తప్ప ఈ రాష్ట్రానికి పలానా విధంగా పలానా దారిలో మనం వెళ్తే మంచి జరుగుతుందని ఈ 16 నెలల కాలంలో ఎక్కడన్నా చెప్పాడా?
లేదు కదా. ఆయన రోడ్డు మీదకి వస్తే విధ్వంసం సృష్టించాలా, ఆయన రోడ్డు మీదకి వస్తే గొడవలు సృష్టించాలా, ఆయన రోడ్డు మీదకి వస్తే రప్పా రప్ప అనే డైలాగులు వినపడాలి. ఈ రోజు కూడా ఇంకా మనం ఈ రప్పా రప్పాలు, నరుక్కుంటాలు, చంపుకుంటాలు అనే డైలాగులు జగన్మోహన్ రెడ్డి గారి నోట్ల నుంచి వింటున్నామంటే ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అసలు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడు, లేకుంటే అతని అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడు? అంటే రాష్ట్రం బాగుపడాల్సిన అవసరం లేదని అడుగుతున్నాడా? మేము ఈ రోజు ఇంకా నిజంగా 16 నెలల్లో ఈరోజు అసెంబ్లీకి రానంటాడు, ప్రతిపక్ష నాయకుడిగా ఉండనంటాడు, ప్రతిపక్ష హోదా కావాలని మాట్లాడతాడు. కానీ ఈ 16 నెలల కాలంలో నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే కనీసం నేను గాని నాతో పాటు ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు గాని ₹1 జీతం కూడా మేము తీసుకోమని ఈ రోజున మాట్లాడారా? మాట్లాడలేదు కదా. ఈ రోజు మనకి ప్రభుత్వ అడ్వైజర్ గా ఉన్న వ్యక్తి, కేబినెట్ హోదాలో ఉన్న వ్యక్తి చాగంటి కోటేశ్వరరావు గారు కనీసం ఈ రోజు వరకు ₹1 జీతం తీసుకోకుండా విద్యార్థులకి, యువతకి నైతిక విలువలు నేర్పించడానికి 5 పుస్తకాలు రెడీ చేసి ఈ రోజు ప్రభుత్వానికి అందజేశారు. ఆయన్ని చూసి ఈ రోజు మనం బుద్ధి తెచ్చుకోవాలి. మేము గర్వపడాలా. 11 మంది ఉన్నా మాకు ప్రతిపక్ష హోదా కావాలని అడుక్కోవటం కాదు, ప్రతి నెల జీతాలు తీసుకోవటం కాదు, ఎమ్మెల్యేలకు వచ్చే అలవెన్స్లు వాడుకోవటం కాదు. ఈ రాష్ట్రంలో అసలు ఈ రాష్ట్రంలో నువ్వు తప్ప ఇంకెవడున్నాడు ప్రతిపక్ష నాయకుడు? నువ్వే కదా. ఇంకా ప్రతిపక్షంలో కూర్చుంది ఇంకెవరైనా ఉన్నారా? ప్రతిపక్షంలో లేరు కదా. అందుకే అడుగుతున్నారు కదా, కూటమిలో 3 పార్టీలు మీరే ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నది మేమే, అందుకే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుగుతున్నారు కదా. మేము హోదా ఇవ్వటం ఎవరు ఇవ్వాలి? మేము హోదా మేము ఇవ్వాలా? మేము ఇవ్వాలా హోదా? ప్రజలు కదా ఇవ్వాల్సింది. ఇదే అసెంబ్లీ సాక్షిగా నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారండి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి? మీకున్న 23 2 నా దగ్గరకు వచ్చేసారు, ఇంకొక 4 లాగితే కనీసం 18 కూడా నీకు లేకపోతే ఆ ప్రతిపక్ష స్థానం కూడా నీకు లేకుండా చేస్తా, ఈ అసెంబ్లీలో నీకు విలువ లేకుండా చేస్తాను మాట్లాడిన వ్యక్తి ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? కానీ ఈ రోజు మేము ఆ మాటలు మాట్లాడలేదు కదా. ప్లీజ్ కమ్, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రండి. ఈ రోజు మీరు ఏదైతే తాడేపల్లి ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నారో అవన్నీ వచ్చి ప్రజల దృష్టిలో పెట్టండి. మేమేం అడుగుతున్నాం? మీరు సమయం అడుగుతున్నారు. మేము సమయం ఇవ్వకపోతే ఎక్కడైతే అసెంబ్లీ దగ్గర మీడియా పాయింట్ ఉంటుందో ఆ మీడియా పాయింట్ దగ్గరకు వచ్చి ఇది కూటమి ప్రభుత్వం నిర్వాకం, నేను ప్రజల తరపున గొంతెత్తితే కనీసం నాకు నిమిషం కూడా సమయం ఇవ్వట్లేదని అక్కడికి వచ్చి మాట్లాడొచ్చు. అసలు మీరు రాకుండా అడ్డదారిలో దొంగ సంతకాలు పెట్టుకుని ప్రతి నెల సిగ్గు లేకుండా జీతాలు తీసుకుంటే మీకు ఎలా కడుపుకి అన్నం దిగుతుందమ్మా? ఎలా ఒక ముద్ద దిగుతుంది మీ 11 మందికి? ఇంకా